నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన కావచ్చు, హిందువులకు సంబంధించిన మాలలు వేసుకుంటా అంటే కూడా మెమోలు జారీ చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పోలీసులు. సో మరి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అంటే హిందువుల పక్షాల కొట్టాడమే కావచ్చు, హిందువుల పక్షాల ఉండడమే పాపమా అనే విధంగా మారుతూ ఉంది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత చీకోటి ప్రవీణ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ముందుగా జై శ్రీరామ్, జై తెలంగాణ. జై శ్రీరామ్, జై తెలంగాణ. రైట్. సో మరి ఎట్లా చూస్తారు? జై హిందుత్వం. సో ఎట్లా చూడొచ్చు అన్న, అంటే మొన్న ఏదైతే అయ్యప్ప మాల వేసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ని మెమో జారీ చేయడం జరిగింది. సో అంటే హిందువులకు సంబంధించిన దేవాలయాలను కావచ్చు పూజించడమే పాపంగా మారుతా ఉంది. సో మరి ఎట్లా చూడొచ్చు ఈ మెమో జారీ చేసిన ఇష్యూని? ఎట్లా చూసేదే ఉంది, హిందువులను దొక్కే ప్రయత్నం చేస్తుర్రు, హిందువుల సెంటిమెంట్లను దొక్కే ప్రయత్నం చేస్తుర్రు, హిందుత్వాన్ని దొక్కే ప్రయత్నం చేస్తుర్రు. సిగ్గు లేకుండా ఓపెన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు బహిరంగ సభలలో సిగ్గు శరం లేకుండా డైరెక్ట్ చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని. గతంలో కూడా చెప్పారు ఎలక్షన్ల టైంలో. అయినా అప్పుడు మనోళ్ళకి సోయి రాలే. ఇప్పుడు ఓపెన్గా చెప్తుర్రు అంటే దానికి అర్థం ఏంది? హిందుత్వాన్ని మేము కేర్ చేయము, హిందువులను కేర్ చేయము, హిందువుల మనోభావాలను కించపరిచినా మేము పట్టించుకోము, హిందూ సెంటిమెంట్స్ మా దగ్గర ఈ ప్రభుత్వానికి వాల్యూ లేదని ఓపెన్గా చెప్తున్నారు. ఇవాళ జరిగిన అయ్యప్ప సంఘటన 40 రోజులు లీవ్ ఎవరని తీసుకుంటారా? మీరు ఇస్తారా? పేమెంట్ ఇచ్చి ఇస్తారా? లీవ్ తీసుకోవాలని చెప్తారు కదా, మరి పేమెంట్ గ్యారంటీ ఇవ్వండి. మీరు శాలరీ కట్ చేయకుండా ఇస్తామని చెప్పండి. మరి రంజాన్ రాగానే వాళ్ళకి ఎక్కడ లేని ఫెసిలిటీస్, నమాజ్ చదువుకోనికి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వద్దని నేను చెప్పా. మాకెందుకు వ్యత్యాసం? వాళ్ళకో రూలు, మాకెందుకో ఒక రూలు. వాళ్ళకి లేని రూలు మాకెందుకు వర్తిస్తుంది? వాళ్ళు గడ్డాలు పెంచుకోవచ్చు, టోపీలు పెట్టుకోవచ్చు డ్యూటీలలో, వాళ్ళ గౌరవం నేను ఇస్తా, వాళ్ళకి చేయొద్దంటలే. మరి వాళ్ళ మీద ప్రేమ, మరి మా సెంటిమెంట్స్కి ఎందుకు గౌరవం ఇస్తలేరు? ఇఫ్తార్ పార్టీలు ఇస్తారు. మరి ఏ రోజు ఒక అయ్యప్ప స్వామికి అల్పాహారం పెట్టింది లేదు. ఏ రోజు ఒక అయ్యప్ప స్వామి, ఇప్పుడు డిపార్ట్మెంట్లో 100 మంది అయ్యప్ప స్వాములు ఉంటే మరి అల్పాహారం అరేంజ్ చేయొచ్చు కదా. మరి డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇస్తలేరు అల్పాహారం? మా స్వాములను ఎందుకు పట్టించుకుంటలేరు? ఉల్టా రూల్స్ మెమోలు జారీ చేస్తున్నారు. మొన్న లక్డికాపులో డీజీపీ ఆఫీస్ దగ్గరికి ముట్టడికి అంటే వినతి పత్రం వేయడానికి వెళ్తే కూడా లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, అడ్డుకోవడాలు పోలీసులు ముందస్తుగా. సో ఇట్లా చూడొచ్చు అంటే ప్రజాపాలన అంటా ఉన్నారు. మరి ఇట్లా న్యాయం కోసం పోరాడుతుంటేనేమో ఇట్లా చేస్తూ ఉంటే ఏం చెప్తారు? ఇది ప్రజాపాలన కాదు, ఇది మొగులుల పాలన. ఇది ప్రజాపాలన కాదు, ఇది రజాకార పాలన. టోటల్గా వీళ్ళు వన్ సైడ్ వన్ వే, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తుర్రు. వాళ్ళకి సపోర్ట్ చేస్తే చేయరు కానీ మమ్మల్ని దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ తొక్కించుకునేటోడు ఎవడు లేడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా, తొక్కించుకునేటోడు ఎవడు లేడు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తా, ఇవాళ ఓటేసేటోళ్ళు ఆలోచన చేయాలి. హిందువులు ఎందుకు ఓటేయాలి? వీళ్ళకి డబ్బులకు మభ్యపడి, మందుకు మభ్యపడి ఓటేయాల్సిన అవసరం లేదు. ముందు మన హిందుత్వము, మన మతము బాగుంటేనే ఇవాళ భారతదేశం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆలోచించకుండా 1000, 2000, 5000 మీరు మన మతాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయొద్దని హిందూ సోదరులకు చెప్తున్నారు. అంటే వరుసగా ఒకరి తర్వాత ఒకరు వార్నింగ్లు ఇస్తా ఉన్నారు హిందువులకు కావచ్చు. సో భయపెడతా ఉన్నారు, 15 మినిట్ అని అంటా ఉన్నారు. ఇట్లా అనేక వాక్యాలు ఓపెన్గా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ జరగట్లేదు, వాళ్ళు ఏం చేసినా నడవట్లేదు. కానీ ఏదైనా హిందువులకు సంబంధించిన గుళ్ళ విషయాల విషయం ధర్నాలు చేసినా, ఏం చేసినా వరుసగా ఇట్లా ఎమ్మటే అరెస్టులు చేస్తూ ఉన్నారు. సో ఏంటి మరి ఏం జరుగుతూ ఉందంటే ఏం చెప్పారు? ఇప్పుడు 15 మినిట్ 20 మినిట్ వాడు భయపట్టేవాడు. మీకు 15 మినిట్ పడుతుందేమో, మాకు అంత 15 సెకండ్ పడుతుంది. ఈ దమ్కీలకి వీటికి ఎవడు హిందువులు భయపడాడు. హిందువులకు ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ. ఒకసారి మరి రంగంలోకి దిగిండు అనుకో, ఎవడు తట్టుకోలేడు. ఇవాళ ఔరంగజేబు గాడు వచ్చి ఏం బీకలే. అప్పుడు ఒక జమానాలో ఔరంగజేబు వచ్చే హిందువులది హిందుత్వాన్ని ఏం బీకలే. వీళ్ళంతా ఆవగింజంతా ఇల్లు హిందుత్వాన్ని ముంగట. సో వీటికి ఎవడు భయపడేడు లేడు. హిందువులంతా కూడా ఇప్పుడు ఐకమత్యం పెరుగుతుంది, కొంచెం చలనం కలుగుతుంది, మార్పు కలుగుతుంది. ఇంకా కూడా ఈ మార్పు సరిపోదు, ఇంకా పెద్ద ఎత్తున మార్పు వస్తే కానీ మనకు రక్షణ ఉండదు. సో అయితే నిన్న జరిగిన గోవులకు సంబంధించిన ఇష్యూ నర్సాపూర్ నుండి వస్తూ ఉంటే ఇక్కడ అత్తాపూర్లో కొంతమంది దాన్ని అడ్డుకొని ఆపే ప్రయత్నం చేసేవాళ్ళు ముస్లింలు చాలామంది. సో దానికి మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో ఏంటన్నా ఏం జరిగింది, మరి ఇట్లా ఏం జరుగుతుంది అసలు గోవుల విషయంలో?
గోవుల విషయంలో అడ్డగోలు గోవాద జరుగుతుంది. దానికి ఎంఐఎం నేతలు అవుట్రైడ్గా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న ఏం జరిగింది, నర్సాపూర్లో మనోళ్ళు గోవులను అక్రమంగా తరలిస్తుంటే బండి పట్టుకోవడం జరిగింది, ఆపడం జరిగింది. లోకల్ నర్సాపూర్ పిఎస్లో కంప్లైంట్ చేస్తే వారు ఒక కానిస్టేబుల్ని ఇచ్చి సెక్యూరిటీకి జియాగూడ గోశాలకు తరలించే ప్రయత్నంలో అత్తాపూర్ దగ్గరకు వచ్చినాక 100 మంది ముస్లింలు ఆ యొక్క ఎవరైతే వాడు ఉంటాడో ఆ ఆవులని కొనుక్కొని ఉంటాడు కదా వాడు ఏం చేసిండు, 100 మందిని ఉరిగెల్పి బండి ఆపిచ్చి తాళంచెలు తీసుకొని తీసుకెళ్లే ప్రయత్నం, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది దాని మీద, తీసుకెళ్లే ప్రయత్నం చేసారు. ఆ కానిస్టేబుల్ కూడా ఏమి చేయలేని పరిస్థితి, ఒక్కడే ఉన్నాడు కదా. వాళ్ళు 100 మంది, మనోళ్ళు అప్పటికి 10-15 మంది కూడా లేరాడ. సో నాకు విషయం తెలిసిన వెంటనే నేను మరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి నేను ఫీల్డ్ మీదకి పోతున్నా, నేను ఒక 500 మందిని తీసుకొని పోతున్నా. మరి ఆడ ఏం కమ్యూనల్ ఇష్యూ జరిగినా రెస్పాన్సిబిలిటీ మీదే. మా గోవులని సురక్షితంగా జియాగూడ గోశాలకు తరలించకపోతే అక్కడ ఏ సంఘటన జరిగినా మీదే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇమీడియట్గా ఏసీపీ గారు లోకల్గా వచ్చి అక్కడ ఉన్న 100 మందిని తరిమి మరి ఆవులని సురక్షితంగా మరి గోశాలకు తరలించారు. అప్పటికే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎంఐఎంకి చెందిన ఎమ్మెల్సీ కూడా వస్తున్నాడంట. అంటే ఎంత అన్యాయము జరుగుతుంది సిటీల నగరంలో. అక్రమంగా గోవులని తీసుకుపోతుంటే కేసు చేసి ఆపితే ఒక లీడర్ వచ్చి, అది ఇల్లీగలే కదా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేది, ఇల్లీగల్ దందాకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, అంత ఓపెన్గా ఎమ్మెల్సీ లాంటి వ్యక్తులు వచ్చి గోవులను రక్షిస్తుంటే అడ్డుపడి గోవులను వ్యధకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, మా ఊళ్ళపై దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. మొన్న కూడా చూసిర్రు ఒక గన్ కల్చర్, గన్ తోటి గోరక్షకుడిపై కాల్పులు జరు. మరి ఆ కేసు ఏమైంది, ఎంతవరకు తీసుకుపోయారు? వీళ్ళని కంట్రోల్ పెట్టకపోతే రేపు హిందువులపై దాడులు, హిందువులపై ఒంటిపై ఉన్న నగలు ఇళ్లలో గుసాయించి హిందువులపై దాడులు చెప్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. ఇట్లనే ఊరుకుంటా కూర్చుంటే మాత్రం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అధ్వానంగా అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియా కూడా వైరల్ అవుతా ఉంది. సో ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? వాడు మీకు మాటలు వస్తే మాకు శాతాలు వస్తాయి, మీరు మాట్లాడితే మేము శాతాలు చూపిస్తాం. ఇలా మీరు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దు, మేము రెచ్చిపోము, కానీ మరీ వచ్చి గెలుక్కుంటే మాత్రం మరి మీరు మా ముంగట తట్టుకోలేరు, ఏ పరిస్థితిలో కూడా మా ముంగట తట్టుకోలేరు. మీరు మాట్లాడతారు, మేము మాటలు కాదు చేతలలో చూపిస్తాం. మా జోలికి రావద్దు, మీ పని మీరు చూసుకోండి, మా పని మారు. మా హిందుత్వం జోలికి రావద్దు, మా గుళ్ళ జోలికి రావద్దు, మా గోవు జోలికి రావద్దు, అంతే. థ్యాంక్ యూ.